అట్లాగే చిన్న చిన్న చేపలు పట్టుకునే సాధారణమైన జాలలను మనుషులను పట్టే జాలలుగా చేస్తానంటున్నాడు. అట్లాగే ప్రియులరా, ఈ పందిరిలో కూర్చున్న మనము ప్రస్తుతము ఏమై ఉన్నామో, ప్రస్తుతము ఎవరమై ఉన్నామని మనం అనుకుంటున్నామో అది వాస్తవం కాదు. నీవెవరమై ఉండాలో, నీవేమై ఉండాలో దేవుని మనసులో ఉన్న సంకల్పమే స్థిరమైంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యం. ఆ స్థిరమైన సంకల్పంలోనికి దేవుడు నిన్ను మార్చాలనుకుంటున్నాడు. ఈ కూటాలు అందుకే నీకోసం ఏర్పాటు చేయబడ్డాయి. ఈ 4 రోజులు ఈ సభల్లో నీ ఉండడానికి కారణం ఏమిటంటే, నీ సృష్టికర్తకు నీ గురించి ఒక సంకల్పం ఉన్నది. ఆ సంకల్పంలోనికి నిన్ను రూపించుటకై నిన్ను ఈ కూటాలకు తీసుకొచ్చాడు. చప్పట్లు కొట్టండి, ప్రైజ్ ది లార్డ్. ఏదో వేసవకాలపు సెలవులకి పిక్నిక్ వెళ్ళినట్టు మీరు రాలేదు, లేకపోతే అందరం కలిసి వనభోజనాలకు వెళ్ళినట్లు ఇక్కడ ఏదో భోజనాలు వండుకొని తిని అంతానికి రాలేదు. ఏదో కొంచెం పాస్టర్ గారు ఏదో పాపం కూటాలు పెట్టుకున్నాడు, పోకపోతే అంటని ఎవరైనా వచ్చి ఉంటే ఉండొచ్చామో. దట్ ఈస్ నాట్ రియల్ రీజన్. అది నిజమైనటువంటి కారణము కానే కాదు. నిజమైన కారణం ఏంటంటే, నీ పట్ల దేవునికున్న తన పరలోకపు సంకల్పంలోనికి నిన్ను రూపించటానికి నిన్ను ఈ కూటంలోకి తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది వాస్తవం ప్రియులారా. అయితే నేను ఈ విషయాన్ని మీకు తేటగా అర్థమవడంతో పాటు చాలా త్వరగా ఈ అంశాన్ని మీలోకి ఎక్కించి ముగించాలని ఆశిస్తున్నాను. చాలా జాగ్రత్తగా మనసు గమనాన్ని పెట్టండి. అటు ఇటు తిరగొద్దు, ఎవరు లేవద్దండి. ఎవరు లేచినా నేను ఇక్కడి నుంచి క్యాకేసి చెప్తాను. ఎవరు లేవకూడదు ఈ వర్తమానం అయ్యేంత వరకు. అయితే అలా తన సంకల్పంలోనికి మనల్ని తయారు చేయడానికి దేవుడు కోరుకుంటున్న రిక్వైర్మెంట్ ఏంటి? అయ్యా, మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా తయారు చేయాలనుకుంటున్నాను. మీరు వెళ్ళి బైబిల్ కాలేజీలోకి పోయి వాక్యం నేర్చుకొని తరబీదు పొంది రండి అని ప్రభు అంటలేదు. అయ్యా, మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా నేను తయారు చేయాలనుకుంటున్నాను, అయితే మీరు 10th క్లాస్ వరకన్నా చదివిరండి అని ప్రభు చెప్పలేదు. మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేయాలనుకుంటున్నాను, మీరు కొంత డబ్బులు సంపాదించుకొని నా దగ్గరికి రండి అని ప్రభు అనట్లేదు. ప్రభు ఏమంటున్నాడంటే ఒకే ఒక మాట అంటున్నాడు, మీరు నన్ను వెంబడించండి. నన్ను వెంబడించండి. చెప్పండి, నన్ను వెంబడించండి. జస్ట్ ఫాలో మీ. నన్ను వెంబడించండి చాలు. ఐ విల్ మేక్ యూ ద ఫిషర్స్ ఆఫ్ మెన్. నన్ను మీరు వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను. నన్ను మీరు వెంబడించండి. మీ పట్ల నాకు ఏదైతే సంకల్పం ఉన్నదో ఆ సంకల్పంలోనికి నేను మిమ్మల్ని రూపిస్తాను. ఐ విల్ మేక్, నేను మిమ్మల్ని తయారు చేస్తానంటున్నాడు ప్రభు. ఆయన తయారు చేసే శక్తి పైన ఆయనకి చాలా నమ్మకం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన తయారు చేసే శక్తి చాలా గొప్పది. హిస్ మేకింగ్ పవర్ ఈస్ వెరీ గ్రేట్, హయ్యర్ పవర్. ఆయన ఎటువంటి వాళ్ళుగానైనా మార్చగలరు. హానికరుడు, హింసకుడు, దోషకుడు సౌలు తన మతాన్ని విస్తరింపజేసుకోవటానికి క్రైస్తవులను చిత్రహింస పెడుతున్నటువంటి క్రూరుడు, అయితే ఆ వ్యక్తిని పట్టుకొని తనను వెంబడిస్తున్నప్పుడు ఆ వ్యక్తిని పరిశుద్ధుడైనటువంటి పౌలుగా, అపోస్తలుడుగా, ప్రపంచ సువార్తికుడుగా 21 పుస్తకాలు బైబిల్ గ్రంథంలో రచించిన రచయితగా దేవుడు ఆయన రూపొందించాడండి. చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. నిన్ను కూడా అలా చేయగలడు, నీ జీవితాన్ని కూడా అలా మార్చగలడు. నన్ను వెంబడించండి అని ప్రభు పిలిచిన వాళ్ళు చాలా విచిత్రమైన వాళ్ళు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే, ఆ చేపలు పెట్టే వాళ్ళ స్వభావం, అసలు వీళ్ళు మనుషులు పట్టడానికి పనికొస్తారా, దేవుని సంకల్పంలో పనికొస్తారంటే అసలు ఏమాత్రం ఆశలు లేవు. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 33వ వచనంలో ప్రభు చేత పిలువబడిన మనుషులు ఎటువంటి వారు? అక్కడ ఆయన చేత పిలువబడిన మనుషులు ఏమనుకుంటున్నారంటే 9:33 మార్కులో, అంతటా వారు అవును కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి గనుక. వీళ్ళు ఎవరంటే మూర్ఖులు. యేసు ప్రభువుని వెంబడిస్తా ఆయనను అనుసరిస్తూనే ఉన్నారు, కానీ మనలో ఎవడు గొప్ప అని వాదించుకుంటున్నారు.
గర్విష్ఠులు, ఈ గర్విష్ఠులను పిలుస్తున్నాడు, రండిరా మిమ్మల్ని నా సంకల్పంలో సరిపోయేటట్టు తయారు చేస్తానని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా, ఎవరైనా ఒక గర్విష్ఠురాలని మీ ఇంట్లో కోడలుగా చేసుకుంటారా? అయ్యా, ఈ బజార్లో ఒక గర్విష్ఠురాలైన అమ్మాయి ఉంది, ఈ అమ్మాయిని ఎవరైనా కోడలుగా చేసుకోండి అంటే ఎంతమంది చేసుకుంటారు? మా ఇంట్లో తీసుకుంటాం అయ్యా కోడలుగా. చేసుకుంటారా? వామ్మో, ఆమెతో యాగలేవమ్మో. అసలు వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళకి అటు 4 తరాలు ఇటు 4 తరాలని అంతా విచారించి మంచి అమ్మాయి అయితే చెక్కిన బొమ్మలాగా ఉంటే మనం చేసుకుంటాం. కానీ యేసు ప్రభువు వారు గర్విష్ఠులను పిలుస్తున్నాడు. ఇంకా మత్తయి సువార్త 26వ అధ్యాయంలో అస్థిరులను పిలుస్తున్నాడు. పేతురు, అప్పుడు దాకా నిన్ను వెంబడిస్తాను విడిచిపెట్టని, ప్రాణం మీదకి వచ్చిన విడిచిపెట్టనని చెప్పిన వాడి గురించి ప్రభువే చెప్పాడు, నీవు నన్ను ఎరగనని ముమ్మారు అబద్ధమాడతావని చెప్పాడు. అస్థిరులు చపలత్వం కలిగిన వాళ్ళు, బుద్ధిమాన్యం కలిగిన వాళ్ళు, అర్థం చేసుకోలేని వాళ్ళు, పగ తీర్చుకునేవాళ్ళు, ఏమాత్రం మంచి గుణలక్షణాలు లేని వాళ్ళని ప్రభు తన సంకల్పంలోనికి పిలుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చాలా మందికి ఏంటంటే, అసలు నేను మారతానా, ప్రభు నన్ను మార్చగలదా, నా జీవితం దేవుని సంకల్పానికి ఏమైనా ఉపయోగపడిద్దా, నేను నిష్ప్రయోజకురాలునే, నా దగ్గర కోపం ఉంది, నాలో ద్వేషం ఉంది, నాలో గర్వం ఉంది, నాలో అహంకారం ఉంది, నేనెట్లా దేవుని సన్నిధిలో దేవుడి కొరకు ఉపయోగపడే సాధనంగా మారుతాను, నేనెట్లా దేవుని సంకల్పంలో ఇముడుతాను, దేవుడి యొక్క సంకల్పంలోకి నేనెలా తయారు చేయబడతాను అని ఒకవేళ నీవు నిరాశపడితే, ఒకవేళ నీవు కుంగిపోయి నీవు దిగులు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ తయారు చేయవాడి శక్తి పైన నీ జీవితపు సంకల్పం ఆధారపడింది. ప్రైజ్ ది లార్డ్. నీ యొక్క బలహీనత, నీ వీక్నెస్, నీ యొక్క భక్తిహీనత, నీ కోపం, నీ మూర్ఖత్వం, నీ చపలత్వం ప్రభు తయారు చేయడానికి అడ్డమేమి లేదు. కుమ్మరవాడికి పాస్టర్ గారు చెప్పింది, మట్టి దొరికితే సార్ అక్కడ బట్టి వేస్తాడు అంటున్నాడు. అది ఎర్ర మట్టి అయినా పర్లేదు, నల్ల మట్టి అయినా పర్లేదు, వాడికి ఏ మట్టి ఉంటే ఆ మట్టికి సంబంధించిన కొండలు చేస్తాడు. చప్పట్లు కూడా ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆయన సామర్థ్యం, కుమ్మరి వారి సామర్థ్యం పైన ఆధారపడి ఉంది కొండలు. దేవుడు అద్భుతమైనటువంటి సృష్టికర్త, ఆయన మిమ్మల్ని ఆశ్చర్యకరంగా మార్చగలడు. మీ జీవితాలను తన సంకల్పంలోనికి ఇమిడేటట్లు ఆయన మార్చడానికి, పని చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు దేవుడు. అటువంటి సామర్థ్యం కలిగిన దేవుడు మనందరినీ ఇక్కడికి పిలిచాడు. అయితే మనం ఏం చేయాలి? నమ్మకంగా ఆయన్ని వెంబడించాలి. చెప్పండి, ఏం చేయాలి? నమ్మకంగా ఆయన్ని వెంబడించాలి. ఎంతమంది ఖచ్చితంగా దేవుణ్ణి వెంబడించగలుగుతున్నారు? నేను దేవుణ్ణి వెంబడిస్తున్నాను, నేను దేవుణ్ణి అనుసరిస్తున్నాను, ఆయనతో నడుస్తున్నాను, ఆయన కొరకు జీవిస్తున్నాను అన్న వాళ్ళు ఒకసారి మీ చేతులు పైకెత్తండి. నేను ప్రభువుని వెంబడిస్తూనే ఉన్నాను, నమ్మకంగానే వెంబడిస్తున్నాను, ఆయన అనుసరిస్తున్నాను, ఆయన మార్గంలో సాగుతున్నాను అన్నవాళ్ళు ఉంటే మీ చేతులు పైకెత్తండి. చాలా తక్కువ చేతులు తీసినాయి. చాలామంది ఈ విషయంలో ప్రభువుని వెంబడించలేకపోతున్నారు. ప్రభువుని వెంబడించలేక కొంతమంది వెంబడించినట్లు నటిస్తూ ఉన్నారు. యేసు ప్రభువులు క్రైస్తవులు బాప్తిసం పొందేటప్పుడు చాలామంది నేను యేసు ప్రభువులాగే బ్రతుకుతానని తీర్మానం చేసుకొని బాప్తిసం పొందుతారంట. అయితే కొద్ది కాలం గడిచిన తర్వాత యేసు ప్రభువులాగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రయత్నం చేసి యేసు ప్రభువులాగా జీవించడం సాధ్యం కాకపోయేసరికి ఇక యేసు ప్రభువులాగా నటించడం మొదలు పెడతారు. చాలామంది నకిలీ క్రైస్తవులు ఉన్నారు నేటి సమాజంలో. నటించే క్రైస్తవులు, మోసపు క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవులమని చెప్పుకుంటూ, యేసు ప్రభు బిడ్డలమని చెప్పుకుంటూ యేసు ప్రభు పేరును చెడగొడుతున్న వారు ఉన్నారు. యేసు నామానికి అవమానకరంగా ప్రవర్తిస్తున్న వారు ఉన్నారు. అయితే ఈ సియోను పరిచర్యలో ఈ 4 దినాలు సభల్లోకి వచ్చిన నీవు తిరిగి వెళ్ళేటప్పుడు ఒక నకిలీ క్రైస్తవురాలుగా, ఒక నకిలీ క్రైస్తవుడిగా ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదని యేసు నామంలో నేను ప్రకటిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. నిజంగా నీవు యేసుని వెంబడించే వ్యక్తిగా, యేసును అనుసరించే వ్యక్తిగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. నువ్వు యేసుని అనుసరిస్తూ, ఆయన్ని వెంబడిస్తూ నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే
ఆయన ఖచ్చితంగా నిన్ను నీ పట్ల ఆయనకి ఏ సంకల్పం అయితే ఉందో ఆ సంకల్పంలో నిన్ను ఖచ్చితంగా ఇముడ్చుతాడు. అంతే, నిన్ను చెక్కుతాడు, నిన్ను సరి చేస్తాడు, నిన్ను దిద్దుతాడు, నిన్ను తయారు చేస్తాడు. నిన్ను చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారంటే అసలు ఈమెనా ఆమె అనుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. అరే ఈయనేనా ఆయన అనుకుంటారు. అంతే, ఈమెనా ఆమె. అరే నేను 1999లో చూశాను, ఈమె ఏంది ఇట్లా మారిపోయింది. అరే 2002లో చూశాను, అరే అప్పుడు ఆమె కాదు ఈమెలో ఏదో మార్పు వచ్చింది. ఈమెలో ఎందుకు ఈ మార్పు వచ్చింది? ఎవరి మార్పు చేశారంటే నిన్ను తయారు చేసేవాడు నీకు మార్పు చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడతాం. ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితంగా నిన్ను మారుస్తాడు, ఖచ్చితంగా నిన్ను రూపుదిద్దుతాడు. ఆయన చేతులు నీకు రూపు ఏర్పరుస్తాయి. నీలో గొప్ప కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. నీవు ఆయన వెంబడించు. నమ్మకంగా దేవుణ్ణి వెంబడించడం నీ యొక్క బాధ్యత. ప్రభు అడుగుతున్న రిక్వైర్మెంట్ అది ఒక్కటే, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని తయారు చేస్తాను. నన్ను వెంబడించండి. మీ పట్ల నాకు ఏదైతే సంకల్పం ఉందో దానిలోనికి నేను మిమ్మల్ని తయారు చేస్తాను. మనం చింతపడాల్సిన పని లేదు. మనకేమిటంటే చాలాసార్లు మనం అనుకున్నది నెరవేరలేదే, మనం ఇట్లా ఉండాలనుకున్నాం, అట్లా ఉండలేకపోయాం, అందుకు దిగులు పడతాం. ఒక యవనస్తుడు ఇంజనీర్ అవ్వాలనుకుంటాడు, అతడు ఇంజనీర్ కాలేకపోతాడు, అతడు దిగులు పడుతూ ఉంటాడు. ఒక యవనస్తుడు లేకపోతే ఒక ఎంఆర్ఓ అవ్వాలని అనుకుంటాడు, పరీక్షలు రాస్తాడు, ఫెయిల్ అయిపోతాడు, దిగులు పడతాడు. ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు? నువ్వు అనుకున్నది జరగలేదు, నువ్వు అనుకున్నట్లుగా నీ జీవితంలో కార్యం నెరవేరలేదు. నీవు కొంత డబ్బు సంపాదించాలనుకుంటావు, నువ్వు అనుకున్నంత డబ్బు సంపాదించలేకపోతావు, నువ్వు ఫెయిల్ అయిపోయాను దిగులు పడుతుంటావు. ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటావు, ఆ ఇల్లు కట్టుకోలేనందుకు విచారపడుతూ ఉంటావు. నీవు అనుకున్నవి నీ జీవితంలో నెరవేరలేదని, నువ్వు అనుకున్నట్టుగా నీ జీవితం నడవట్లేదని నువ్వు దిగులు పడుతున్నావు. ఇది చాలా తప్పండి. ఎందుకు తప్పంటే నీ జీవితం నీ చేత తయారు చేయబడలేదు. నీ జీవితాన్ని తయారు చేసిన వాడు, నిన్ను పుట్టించిన వాడు నీ సృష్టికర్త అయిన దేవుడు. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పక్కన రోజు చెప్పండి, నిన్ను సృష్టించిన వాడు నీ సృష్టికర్త అయిన నీ దేవుడు. మనల్ని మనమే పుట్టించుకోలేదు, మనల్ని మనమే సృజించుకోలేదు. బైబిల్ చెప్తుంది ఆ విషయం. నిన్ను నీవు పుట్టించుకుంటే నీ గురించి నువ్వే చింతపడాలి. నిన్ను నీవు సృష్టించుకుంటే నీ గురించిన ఆలోచనలు నీకు ఉండాలి. కానీ నీకు తెలియకుండా నేను భూమి మీద కళ్ళు తెరిచావు. నిన్ను సృష్టించిన వాడు దేవుడు. ఆయన నిన్ను క్రియేట్ చేశాడు. ఆయన ఒక ప్లాన్తో, ఒక ప్రణాళికతో నిన్ను సృష్టించాడు. ఆయన సృష్టించిన ఆయన ప్రణాళికలోకి ఆయన నిన్ను రూపిస్తాడు. అయితే నువ్వేం చేయాలంటే, నువ్వు రక్షించబడ్డావు, నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, బాప్తిసం పొందావు, నువ్వు ఆయన్ని వెంబడించడమే నీ పని. చెప్పండి, ఏం చేయాలి? ఆయన్ని వెంబడించాలి. అందరు చెప్పండి, యేసు ప్రభువుని ఏం చేయాలి? వెంబడించుట అంటే అనుసరించుట, పోలి నడుచుట, ఆయనలాగా జీవించటం, వెంబడించుట అనే పదానికి అర్థం. అయితే ఆయన వెంబడించేవాడు ఎలా ఉండాలి? యేసు ప్రభు వారు కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు అనేక మంది యేసు ప్రభుని వెంబడించలేకపోతున్నారు? యేసు ప్రభులాగా ఎందుకు జీవించలేకపోతున్నారు? ప్రభువుని అనుసరించడంలో ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారు? ఈ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు ఆయన వెంబడించే వాడికి కొన్ని లక్షణాలు ఉండాలని చెప్పాడు. ఆయన చెప్పిన లక్షణాలని మనం ధ్యానం చేద్దాం. అసలు ఆయన్ని వెంబడించిన వాళ్ళు దేవుడు వారి పట్ల ఉన్న సంకల్పంలోనికి వారు మార్పిడి చేయబడ్డారు. అబద్ధమాడి అస్థిరుడైన పేతురు అపోస్తులుడుగా రూపుదిద్దబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. సువార్థికుడుగా, అపోస్తులుడుగా, ఆశ్చర్యకరమైనటువంటి సువార్థికుడుగా, అనేక మందిని, కుంటి వాళ్ళని వారికి స్వస్థతనిచ్చిన వాడుగా, దేవుని కార్యాలు జరిగించినటువంటి అపోస్తులుడుగా పేతురు మార్పు చేయబడ్డాడు. ఎలా మార్పు చేయబడ్డాడు? వాళ్ళు ఎట్లా ప్రభువుని వెంబడించారు? ఆయన వెంబడించే వారికి ఏ లక్షణాలు ఉండాలని చెప్పాడు? ఈ విషయాలు 2-3 విషయాలు మనం నేర్చుకుందాం. దేవుడిని వెంబడించగోరు వారికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం, ఒకసారి ఇదే మత్తయి సువార్త 4వ అధ్యాయం చూద్దాం. నువ్వు దేవుడిని వెంబడించాలి, ప్రభువుని వెంబడించాలంటే నీవేం చేయాలి? మత్తయి సువార్త 4వ అధ్యాయం 20వ వచనంలో వాళ్ళు ఏం చేశారు? వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్పండి, వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించారు.
అంటే తమ వలలంటే వాళ్ళ పాత వృత్తిని వాళ్ళు వదిలిపెట్టారు. నువ్వు ఈరోజు యేసు ప్రభువుని వెంబడించాలి అంటే, ఖచ్చితంగా ఆయన అనుసరించాలంటే మొదట నీ పాత జీవితాన్ని వదలాలి. ఏం వదలాలి చెప్పండి? పాత జీవితాన్ని వదలని వాళ్ళు ప్రభువుని వెంబడించలేరు. పాత జీవితాన్ని విడిచిపెట్టకుండా నీవు బాప్తిసం పొందినా, నీవు పేరు మార్చుకున్నా, నీవు క్రైస్తవ పేరు పెట్టుకున్నా, నీవు క్రైస్తవ పెళ్లి చేసుకున్నా, నీవు చర్చికి ప్రతివారం హాజరవుతున్నా, ఒక కొత్త బైబుల్ నీవు సంపాదించుకున్నా, క్రైస్తవులతో కలిసి ఆ సహవాసం చేస్తున్నా, నీ పాత జీవితాన్ని వదలకుండా యేసుని వెంబడించడం కుదరదు. చెప్పండి, ఏం వదిలిపెట్టాలమ్మా అన్న చెప్పాలి? ఏం వదిలిపెట్టాలి? పాత జీవితాన్ని వదలాలి. మారు మనసు పొందిన ప్రతి ఒక్కరు ఈరోజు కొత్తగా బాప్తిసం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. కొత్తగా బాప్తిసం పొందిన మీ చేతులు బాగా పైకి ఎత్తండి. మీరు కొత్తగా బాప్తిసం పొందారు, మీరు ప్రభువుని వెంబడించాలి నమ్మకంగా అంటే మొదట మీరు ఏం చేయాలి? మీ పాత జీవితాన్ని వదులుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంతకు ముందే బాప్తిసం పొందినవాడు చేతులు ఎత్తండి. ఇవాళ కాకుండా ఇంతకు ముందు పొందినవాడు. మీ నిజాయితీ చాలా గొప్పది, ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఉన్నారు. మీరు ఎంతమంది పాత జీవితాన్ని వదులుకున్నారు? వాళ్ళు చేతులు ఎత్తండి. పాత జీవితాన్ని నేను వదులుకున్నానయ్యా. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా ఒక విషయాన్ని బోధిస్తున్నాడు. చదవమ్మా. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. ఇక్కడ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండు మాటలు, పదాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి వదులుకొని. చెప్పండి అందరూ, ఒకటేంటి? వదులుకొని. దాని ఆ వచనం లాస్ట్లో రెండో పదం, దానికి వ్యతిరేక పదం ఉంది. ఏంటది? ధరించుకొని. చెప్పండి, ఏంటది? వదులుకోవటం, ధరించుకోవటం. ఏది వదులుకోవాలి? పాతది వదులుకోవాలి. ఏది ధరించుకోవాలి? నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఇది యేసు ప్రభువుని వెంబడించే వారికి ఉండాల్సిన ప్రాముఖ్యమైన లక్షణం. నీవు ప్రాచీన స్వభావాన్ని వదులుకోకుండా నువ్వు యేసుని వెంబడిస్తుంటే నీవు చేసేదంతా నటన, బూటకం. దానిని ప్రభువు నిన్ను తయారు చేయడానికి ఆ జీవితం పనికిరాదు. అందుకని ఈరోజు నువ్వేం చేయాలి? ఖచ్చితంగా ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి. ఒక దొరగారు డ్రైవర్ని పెట్టుకున్నాడు. ఆ డ్రైవర్ కారు తోలుతూ నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు ఆ కారు వేగంగా వెళుతూ ఉంది. కానీ కారులో ఒక భయంకరమైన కంపు కొడుతూ ఉంది. ఎంత కంపు అంటే ఎలికి చచ్చిన కంపు ఎంత భయంకరమో అంత కంపు కొడుతుంది. ఈ దొరగారు ఆ కారు అంతా వెతుకుతున్నాడు. ఏందిరా ఈ కారులో చచ్చిన ఎలికి వచ్చిందా? ఏంటి కంపు? ముక్కలు పట్టుకొని చీచి చీచి చీచుతూ అంటున్నాడు. ఎంత వెతికినా ఏముందో దొరకట్లేదు. ఏంది ఈ వాసన? ఏంది కారు అంతా ఎంత కంపు కొడుతుంది ఏంట్రా డ్రైవర్ అని అడిగితే ఆయన కూడా ఏమో సార్ అంటున్నాడు. చివరికి ఆ దొరగారు గమనించి, నీ కాళ్ళకి షూ ఉందా అన్నాడు. ఉందన్నాడు. షూలో సాక్స్లు ఉన్నాయా అన్నాడు. ఉంది అన్నాడు. ఒకసారి ఆ సాక్స్ ఏమైనా వాసన వస్తుంది చూడరా అంటే చూస్తే వాసన వస్తుంది. సార్ వాసన వస్తుంది సార్. ఎన్ని రోజులు అయిందిరా ఉతికేట? వారం అయిందండి. ఎన్ని రోజులు అయింది? వాళ్ళు చాలా వేగంగా ప్రయాణం అవుతున్నారు, బిజీగా. మరి మళ్ళీ తిరిగి రావడానికి చాలా టైం పడుతుంది. ఇంటికి వచ్చి సాక్సులు ఉతికి మళ్ళీ ఆ సాక్సులు ధరించుకోవడానికి చాలా టైం పడుతుంది. అందుకని ఆ దొరగారు ఏమన్నాడంటే, ఒరే ఈ సాక్సులు మన కారులో కంపు కొడుతున్నాయి కాబట్టి నీవు వెళ్ళి ఇదిగో బజార్లో అక్కడ కొట్టు ఉంది, ఆ కొట్టు దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని కొత్త సాక్సులు తెచ్చుకోవాలని డబ్బులు ఇచ్చి వెళ్ళాడు. కొత్త సాక్సులు కొనుక్కున్నాడు, సాక్స్ మార్చుకున్నాడు. మళ్ళీ కారులో స్టార్ట్ అయ్యాడు. మళ్ళీ కారులో స్టార్ట్ అయినా కూడా మళ్ళా వాసన వస్తుంది, అదే కంపు వస్తుంది. ఏంద్రా నేను ఇచ్చిన డబ్బులతో కొత్త సాక్స్ కొనుక్కున్నావా? సార్ కొనుక్కున్నాను సార్. ధరించుకున్నావా? ధరించుకున్నాను సార్. మరి ఇంకా కంపు వస్తుంది ఏంట్రా? ఏమో సార్. అప్పుడు ఆలోచన చేసి, ఎందుకు ఆ పాత సాక్స్ ఎక్కడ పెట్టారా అంటే, సార్ ఇదిగో కాదు సార్, కారులో నీ పక్కన పెట్టారు సార్. పాత సాక్స్ కారులోనే పెట్టుకున్నారు. పాత కుళ్ళు కంపు మీ హృదయంలో పెట్టుకొని
యేసు ప్రభు బిడ్డనని చెప్పుకుంటే యేసు ప్రభు మిమ్మల్ని ఎలా తయారు చేస్తాడు, ఆయన సంకల్పంలోకి మీరు ఎలా మార్పిడి చేయబడతారు, మిమ్మల్ని మార్చటం ఎలా సాధ్యం? ప్రియులారా, మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి. ప్రాచీన స్వభావాన్ని వదులుకోవడం, ప్రాచీన స్వభావం అంటే అబద్ధములు, మోసములు, వ్యసనములు, దురాలోచనలు, దొంగతనములు, నువ్వు ప్రభువుని నమ్ముకోక మునుపున్న చెడ్డ గుణాలన్నీ నీ ప్రాచీన స్వభావంలో ఉన్నాయి. అవన్నీ వదులుకోవటం సులభమా కష్టమా? అబద్ధం ఆడటం మానుకోవటం సులభమా కష్టమా? ఏమో ఎంతమంది సులభం అని చెబుతారు? ఏముంది పాస్టర్ గారు, అబద్ధం ఆడటం మానుతుంది ఏముందండి, అది ఎంత పని అండి? ఎంతమంది చేతులు ఎత్తుతారు? ఇది ఒక్కరు కూడా చేతులు ఎత్తలేరా?